Hello students, this is Durga, Department of Commerce. Today I am going to tell you the second part of Unit 1, that is concepts. Second part లో మీకు కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. మొత్తం టోటల్గా there are 4 కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ కాన్సెప్ట్స్లో ఎస్ఎస్సి, సెకండ్ వన్ పర్సన్, థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఇయర్, ఫోర్త్ వన్ అసెస్మెంట్ ఇయర్. దీంట్లో మనం ఫస్ట్ టాపిక్ని గనక తీసుకున్నట్లయితే, అంటే కాన్సెప్ట్స్లో ఫస్ట్ టాపిక్ని గనక తీసుకున్నట్లయితే ఎస్ఎస్సి మీన్స్ హీ ఈజ్ ఎ పర్సన్ హూ పేడ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే ఏ వ్యక్తి అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం గవర్నమెంట్కి పన్ను చెల్లించవలసిన బాధ్యతను కలిగి ఉంటాడో ఆ వ్యక్తినే మనం ఏమని పిలుస్తాము అంటే ఎస్ఎస్సి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎస్ఎస్సి మీన్స్ ఎస్ఎస్సి ఈజ్ ఎ పర్సన్ బై హూమ్ ఎనీ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ పేయబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసినటువంటి వ్యక్తిని మనం ఏమని పిలుస్తాము అంటే ఎస్ఎస్సి అని పిలవడం జరుగుతుంది. ఎస్ఎస్సిస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అమ్మా. ఎస్ఎస్సిస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. దాంట్లో నెంబర్ 1 ఆర్డినరీ ఎస్ఎస్సి. మరి ఆర్డినరీ ఎస్ఎస్సి అంటే he is an individual or group of persons who pay tax to the government for income earned by him in the financial year. That means ఫైనాన్షియల్ ఇయర్లో ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తామో ఆ ఇన్కమ్కి సంబంధించి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేటటువంటి వ్యక్తిని ఆర్డినరీ ఎస్ఎస్సి అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నా ఇన్కమ్ 10 lakhs. నా ఇన్కమ్కి సంబంధించి నేను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి, నన్ను ఆర్డినరీ ఎస్ఎస్సి అని పిలవడం జరుగుతుంది. అంటే ఆర్డినరీ ఎస్ఎస్సి మీన్స్ హీ ఈజ్ అన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడు ఎస్ఎస్సి అనేవాడు. దేని మీద? ఫర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై హిమ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్లో అతను సంపాదించినటువంటి ఇన్కమ్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేటటువంటి వ్యక్తిని ఆర్డినరీ ఎస్ఎస్సి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి సెకండ్ వన్ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి. రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అంటే అర్థం ఏంటి అంటే ఏ పర్సన్ మే నాట్ బి లయబుల్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ ఇన్కమ్ or loss but also on the income or loss of other persons. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తన యొక్క, అంటే కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులు వారి యొక్క ఆదాయాలకి మాత్రమే కాకుండా ఇతరుల ఆదాయాలకి సంబంధించి కూడా పన్నుకి బాధ్యతను కలిగి ఉంటారమ్మ. ఫర్ ఎగ్జాంపుల్, గార్డియన్ ఆఫ్ మైనర్స్. మైనర్ అంటే అతనికి అప్పటికి మైండ్ మెచ్యూరిటీ అనేది డెవలప్ అవ్వదు కాబట్టి, అంటే ఏది మంచో ఏది చెడో దానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే స్థితిలో అతను ఉండడు కాబట్టి అతనికి గార్డియన్ అనే అతను ఉంటాడు. అతని పని ఏంటి? అతను తన ఇన్కమ్కి ట్యాక్స్ పే చేసుకుంటాడు గార్డియన్. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్లోకి వస్తే అతను తన ఇన్కమ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ని రీచ్ అయితే అతను కూడా ట్యాక్స్ పే చేస్తాడు. అందుకే ఏమంటున్నాం చూడండి, ఫస్ట్ లైను, ఏ పర్సన్ మే నాట్ బి లయబుల్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ ఇన్కమ్. అంటే తన గార్డియన్ తన యొక్క ఇన్కమ్కి మాత్రమే బాధ్యత వహించడం కాదు, బట్ ఆల్సో ఆన్ ద ఇన్కమ్ ఆర్ లాస్ ఆఫ్ అదర్ పర్సన్. అంటే మైనర్ యొక్క ఇన్కమ్కి కూడా అతనే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అందుకని గార్డియన్ కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే తన ఆదాయానికి మాత్రమే కాకుండా మైనర్ యొక్క ఆదాయానికి కూడా పన్ను చెల్లింపులో బాధ్యతని కలిగి ఉంటాడు. అందుకే అటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి. అంటే రిప్రజెంటేటివ్ అంటే ఏంటి? వేరే ఒకళ్ళకి ప్రాతినిధ్యం వహించడం. ప్రాతినిధ్యం అంటే ఏంటి? వేరొకళ్ళ తరపున ట్యాక్స్ పే చేయడం.
అందుకనే రిప్రజెంటేటివ్ అనే పదానికి అర్థం ఏం చెప్తున్నాడు అంటే పర్సన్ మే నాట్ బి లైబుల్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ ఇన్కమ్ ఆర్ లాస్ బట్ ఆల్సో ఆన్ ద ఇన్కమ్ ఆర్ లాస్ ఆఫ్ అదర్ పర్సన్స్. అంటే తన యొక్క ఆదాయానికి మాత్రమే కాకుండా ఇతరుల ఆదాయాలకు కూడా అతను బాధ్యత అనేది వహించాలి పన్ను విషయంలో. అదేవిధంగా థర్డ్ వన్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అంటే అర్థం ఏంటి అంటేనమ్మా, ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఫస్ట్ లైన్ చూడండి, ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ ఈజ్ ఎ పర్సన్ who has failed to fulfill his statutory obligations. అక్కడ లైన్ మెయిన్ failed to fulfill statutory obligations. దట్ మీన్స్ ఫెయిల్ అవడం అంటే ఏం ఫెయిల్ అవుతాడు అతను? ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం he is not paid taxes to the government. failed to fulfill statutory obligations అనే పదానికి అర్థం ఏంటి అంటే not paid taxes to the government or not to file his income tax returns. ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని గవర్నమెంట్కి పే చేయడంలో విఫలమైనా లేదా పే చేయకపోయినా లేదా గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేయకపోయినా దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, an employer is supposed to deduct taxes from the salary of his employees before అంటే ఏంటి? ఎంప్లాయీకి జీతం ఇవ్వడానికి ముందు ఎంప్లాయర్ అంటే యజమాని ఏం చేస్తాడంట, ఎంప్లాయీ యొక్క శాలరీలో నుంచి ట్యాక్స్ని డిడక్ట్ చేస్తారు. దీన్నే మన ఇన్కమ్ ట్యాక్స్లో ఏమని పిలుస్తామంటే టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని అంటాం. ఎంప్లాయర్ అంటే యజమాని ఆ ఎంప్లాయీ శాలరీ నుంచి కొంత ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటాడు, తగ్గిస్తాడు. మరి ఇప్పుడు ఎంప్లాయర్ పని ఏంటి అంటే రిక్వైర్డ్ టు పే ద డిడక్టెడ్ ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్ బై ద స్పెసిఫైడ్ డ్యూ డేట్. అంటే స్పెసిఫై చేసినటువంటి డ్యూ డేట్ లోపు ఈ ఎంప్లాయరు ఏ ట్యాక్స్ని అయితే ఎంప్లాయీ దగ్గర నుంచి కట్ చేశాడో ఆ అమౌంట్ని పెయిడ్ టు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. ఒకవేళ అలా డిపాజిట్ చేయడంలో ఇఫ్ ద ఎంప్లాయర్ ఫెయిల్స్ టు డిపాజిట్ ద ట్యాక్స్ డిడక్టెడ్ హీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. అంటే అర్థం ఏంటి? ఎంప్లాయీ శాలరీలో కట్ చేసినటువంటి ట్యాక్స్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. ఒకవేళ చేయడంలో కనుక అతను ఫెయిల్ అయినట్లయితే అప్పుడు ఎంప్లాయర్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. అంటే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అంటే ఫస్ట్ పాయింట్ అతను ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్. ఫుల్ఫిల్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ అంటే అర్థం ఏంటి? నాట్ పెయిడ్ ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్ ఆర్ నాట్ ఫైల్ హిజ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మరి కాన్సెప్ట్స్లో నెక్స్ట్ వన్కి వచ్చేసరికి పర్సన్ అంటే మనకి అన్ ఇండివిజువల్. పర్సన్ అంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీకు. ఇందాక ఎస్ఎస్సి గురించి చెప్తున్నప్పుడు ఎస్ఎస్సి మీన్స్ హీ ఈజ్ ఎ పర్సన్ అన్నాం. అంటే పర్సన్ అంటే ఎవరిని అంటాం ఎస్ఎస్సి అని అంటే ఇండివిజువల్ అనొచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీని అనొచ్చు, కంపెనీని అనొచ్చు, ఫామ్ని అనొచ్చు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ని అనొచ్చు, ఇన్కార్పొరేట్ ఆర్ నాట్, ఏ లీగల్ అథారిటీ అండ్ ఎవ్రీ ఆర్టిఫిషియల్ పర్సన్. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కలిపి మనం వ్యక్తి అని పిలుస్తాం. అంటే ఇండివిజువల్ని కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీని కానీ, కంపెనీని కానీ, ఫామ్ని కానీ, ఎన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్, మరి ఏ లీగల్ అథారిటీని, అలాగే ఎవ్రీ ఆర్టిఫిషియల్ పర్సన్ని కూడా మనం ఏమని పిలుస్తాము అంటే పర్సన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి మనకి అంటే ఇప్పుడు వరకు 2 కాన్సెప్ట్లు అయినాయి మనకి. ఫస్ట్ ఎస్ఎస్సి అంటే ఎవరు, దాంట్లో ఎస్ఎస్సిస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్పుకున్నాం. ఆర్డినరీ, రిప్రజెంటేటివ్ అన్నాం, అలాగే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అని కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత పర్సన్ అంటే ఎవరిని పర్సన్ అని పిలుస్తామని కూడా చెప్పుకున్నాం. మరి వాట్ ఈజ్ ద ఫైనాన్షియల్ ఇయర్?
ద ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ యూ ఎర్న్ యాన్ ఇన్కమ్. అంటే ఏమంటున్నాడో చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే అర్థం ఏంటి అంటే ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్ ప్లస్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చితో ఎండ్ అవ్వాలమ్మ ఫైనాన్షియల్ ఇయర్ అంటే. ఆ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు నువ్వు ఏ ఇన్కమ్ని అయితే ఎర్నింగ్ చేస్తావో ఆ ఇయర్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఫైనాన్షియల్ ఇయర్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రీవియస్ ఇయర్. దీనినే మనం ఇంకొక రకంగా ఏమని పిలవచ్చు అంటే గత సంవత్సరము అని కూడా అంటారు తెలుగులో. మరి నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద అసెస్మెంట్ ఇయర్? మరి అసెస్మెంట్ ఇయర్ అంటే అర్థం ఏంటి అంటే మీన్స్ ద పీరియడ్ ఆఫ్ 12 months కమెన్సింగ్ ఆన్ ద 1st ఏప్రిల్ అండ్ ఎండింగ్ 31st మార్చ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్యాక్స్ ఇయర్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలమ్మా మీకు. అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ దట్ ఫాలోస్ ద ఫైనాన్షియల్ ఇయర్ and it is the period in which tax returns are filed. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా అసెస్మెంట్ ఇయర్ అనేది కంపల్సరీగా ఫాలోస్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయరు అసెస్మెంట్ ఇయరు వెంటనే ఉంటాయమ్మా. ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ మీన్స్ ట్యాక్స్ ఇయర్. అంటే మనం ఆ సంవత్సరం ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేస్తాము. కాబట్టి ఈ 2 కాన్సెప్ట్లు మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడ మన ట్యాక్సేషన్ అనేటటువంటి ఈ పేపర్లో ఫైనాన్షియల్ ఇయరు అసెస్మెంట్ ఇయరు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను టేబుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ డేటు April 1st, 2013 స్టార్ట్ అయ్యి March 31st 14తో ఎండ్ అయ్యిందనుకోండి. దీనికి ఈ డేట్కి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి అసెస్మెంట్ ఇయర్ ఏంటి అనేది కనుక చూస్తే 2013-14 ఫైనాన్షియల్ అయిందనుకోండి. నేను ఇందాకే చెప్పాను అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమని చెప్పాను మీకు. అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఫాలోస్ ద ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అయ్యేదే అసెస్మెంట్ ఇయర్. అంటే దీని నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది మనకి 14-15. అంటే 13-14 ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్, 14-15 అనేది ట్యాక్స్ ఇయర్. అంటే నేను 13-14లో సంపాదించినటువంటి ఆదాయం పైన 14-15లో గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తాను. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 14-15కి సంబంధించి డేట్స్ ఇచ్చాను మీకు. దీంట్లో ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి 14-15 అనేది ఫైనాన్షియల్ ఇయర్ అనుకున్నామనుకోండి. దీనికి అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది కంటిన్యూస్ అన్నాం కదా. అంటే ఏమవుతుంది 15-16. అంటే నేను 14-15లో ఇన్కమ్ ఎర్నింగ్స్ కనుక చేసినట్లయితే నా ఇన్కమ్కి నేను ట్యాక్స్ ఏ ఇయర్లో పే చేస్తాను 15-16లో. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 15-16 ఫైనాన్షియల్ ఇయర్ అయితే దాని కంటిన్యూస్ ఇయర్ ఏమవుతుంది 16-17. అంటే 15-16లో నా ఎర్నింగ్స్కి నేను ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాను అంటే 16-17లో పే చేస్తాను. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైనటువంటి విషయం ఏమిటి అంటే ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ మీన్స్ ట్యాక్స్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్కి కంటిన్యూస్గా వచ్చేదే అసెస్మెంట్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్లో మనం సంపాదించినటువంటి ఆదాయాలకి అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ యొక్క టాపిక్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే 4 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఒకటి ఎస్ఎస్సి గురించి నేర్చుకున్నాం, పర్సన్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి, అదేవిధంగా అసెస్మెంట్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం. మరి దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పర్సన్ అంటే చెప్పాను, ఎస్ఎస్సి అంటే చెప్పాను. ఎస్ఎస్సిస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types అని చెప్పాను. ఆర్డినరీ అన్నాను, రిప్రజెంటేటివ్ అన్నాను, ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అన్నాను. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్. మనం ఆదాయాన్ని ఏ సంవత్సరంలో అయితే సంపాదిస్తామో దానిని ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాము. అసెస్మెంట్ ఇయర్ అంటే మనం ఏ సంవత్సరంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తామో
ఆ సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అని చెప్తాము. ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ఇయర్ అనేది అసెస్మెంట్ ఇయర్ అనేది ఏమవుతుంది అంటే దట్ ఫాలోస్ ద ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ వెంటనే అసెస్మెంట్ ఇయర్ అనేది మనకి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్లో ఎగ్జామ్లో మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉన్నవి ఏంటి అంటే అయితే 10 మార్క్స్కి కాన్సెప్ట్స్ అని చెప్పేసి 4 అడగొచ్చు, ఈ 4 రాయాలి. లేదా 5 మార్క్స్లో మిమ్మల్ని ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అడగొచ్చు. లేదా ఎస్ఎస్సి టైప్స్ అడగొచ్చు. లేదా పర్సన్ గురించి అడగొచ్చు. కాబట్టి ఈ 4 కూడా ఇంపార్టెంట్ అమ్మ. అటు 10 మార్క్స్లో అయినా అడగొచ్చు, లేదా 5 మార్క్స్లో అయినా అడగొచ్చు. కాబట్టి ఈ 4 కాన్సెప్ట్స్ని బాగా చదవండి. ఎస్ఎస్సి అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేటటువంటి వ్యక్తి. అదేవిధంగా నెక్స్ట్ వన్ పర్సన్ అంటే ఆ వ్యక్తిని గవర్నమెంట్కి ట్యాక్స్ పేమెంట్ ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని పర్సన్ అని పిలుస్తాము. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ మీన్స్ ట్యాక్స్ పెయిడ్, ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ 4 కాన్సెప్ట్స్ బాగా చదివితే మీకు ఎగ్జామ్లో రిపీటెడ్గా అడగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.